వెల్కమ్ టు హైదరాబాద్. ఇంకా సైమల్టేనియస్ గా మేమైతే తెనాలి నుండి స్టార్ట్ అయ్యాం. చిన్న అయితే బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యాడు. మాకన్నా ఒక 2 hours ముందే రీచ్ అయ్యాడు. సో ఇంకా ఈ లోపల అయితే రూమ్ తీసేసుకొని మా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అలాగా మేమైతే రూమ్ కి వెళ్ళిపోయాము. షన్వి వాళ్ళ నాన్న చూసి 1 week అవుతుంది. షన్వికి ఊహ వచ్చాక ఎప్పుడు వాళ్ళ నాన్న వదిలేదు. ఇంక ఇది ఫస్ట్ టైం అనమాట ఇన్ని రోజులు. ఇంకా షన్వి నేను ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. అక్కడ నాకు ఈ పూతరేకులు కనిపించాయి. చూడడానికి బాగున్నాయి, అందుకే తీసుకున్నాను. బట్ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. అక్కడ అలాగే బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇడ్లీ, ఊతప్పం అండ్ మైసూర్ బజ్జీ తీసుకున్నాము. మైసూర్ బజ్జీ అయితే చాలా బాగుంది టేస్ట్. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ నేను మైసూర్ పాక్ అయితే తింటున్నాను. చిన్న ఇది వచ్చేటప్పుడు బెంగళూరు నుండి తీసుకొచ్చాడు. ట్రైన్ జర్నీ అంటే ప్లేస్ అస్సలకే సరిపోదు. షన్వి సగం పైన ఆక్యుపై చేస్తుంది. అందుకని ఒక షార్ట్ నాప్ అయితే తీసుకున్నాము. టైం 3 అవుతున్నట్టుంది. ఇంకప్పుడు అందరం లెగసి లంచ్ కి అయితే వెళ్ళాము. మమ్మీ వాళ్ళు అయితే మటన్ తింటారు కదా, అందుకని మమ్మీ వాళ్ళు నల్లిగోష్ బిర్యానీ, మేము స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఫైనల్ గా బ్రెడ్ హల్వాతో అయితే లంచ్ ని క్లోజ్ చేసాము. బాయ్.